गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मंत्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा ब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे शान्ते गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अरुणाचल श्रीरमण रूपा श्रीनान गुरुदेवा अरुणाचल श्री रमण रूप श्रीनान गुरुदेवा ओम नमो नारायणाय ओम नमो नारायणाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। ओम श्री राम रामाय नमः। ओम श्रीं ओम राम रामाय नमः। ओम श्रीं ओम राम रामाय नमः। राम नारायणाय नमः। राम नारायणाय नमः। ప్రియమైన ఆత్మబంధువులారా, నాన్నగారు ఇప్పుడు 40 సంవత్సరాలుగా నాన్నగారు మనం చెప్పింది ఏంటంటే, నువ్వు ఎన్ని తీర్థాలు ఎన్ని తీర్థాల్లో ఎన్ని నదుల్లో మునిగినా ఎన్ని తీర్థాలు సేవించినా ఎన్ని యాత్రలు చేసినా ఎన్ని పూజలు జపాలు ధ్యానాలు చేసినా గురుముఖత నువ్వు వినేదే అది అబ్సల్యూట్. మిగతా అన్ని సెకండరీ అంటండి. అన్ని గురుముఖత నిజంగా మనకి కూడా గురుముఖత విన్నది మనకి మైండ్ టచింగ్ గా ఉంటుంది. మనకి అంటే హృదయంలో నాన్నగారు ఉండి గురువు ఉండి మనకి ఆ గుర్తు ఇస్తారు కాబట్టి మనకి ఆ గుర్తు ఉంటుంది, మర్చిపోకుండా ఉంటాము. అసలు నాకు రామాయణము అంటే నాన్నగారు చెప్పిన రామాయణమే. నాన్నగారు చెప్పిన రామాయణం, నాన్నగారు చెప్పిన రాముడి మాటలు అవే నాకు బాగా అర్థం అవుతాయి. సో అవే మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతే.
ఎందుకంటే అంతకు మించి పెద్దగా రామాయణ మహాభారతాలు నేనేమీ చదవలేదు. నాన్నగారు మొన్న చెప్తున్నారు ఈ మధ్యన, అంటే అసలు యాక్చువల్గా నాన్నగారు ఏప్రిల్లో 2013లో జెన్నూరులో చెప్పిన రామాయణం ఆ వేళ అందరం అనుకున్నాం ఏంటంటే నాన్నగారు మాత్రమే చెప్పగలరు, నాన్నగారు మాత్రమే చెప్పాలి అని. అయితే ఈ మధ్యన నాన్నగారు రామాయణం కోసం ఎలా చెప్పారంటే, అమ్మా నాకు రాముడు అంటే ఎందుకు ఇష్టం అంటే, ఎట్టిన కూరండం దించకుండా 14,000 మంది రాక్షసుల్ని చంపాడని కాదు. రామరావణ యుద్ధంలో రావణాసురుడు ముందు రోజు ఓడిపోయి రథం విరిగిపోయి రథం దిగిపోతే నువ్వు ఈవేళ అలసిపోయావు, రేపు ఈవేళ వద్దు, వెళ్ళి రేపురా కొత్త గుర్రాలతో కొత్త రథంతో కొత్త సారథితో చక్కగా వెళ్ళి భోజనం చేసి శుభ్రంగా నిద్రపో అని అన్నాడు కదా రాముడు. అందుకు కాదమ్మా, నాకు ఎందుకంటే రాముడు అంటే ఇష్టం అంటే, రావణాసురుడు తమ్ముడు విభీషణుడు రాముడిని శరణాగతి చెంది వస్తాడు. వస్తే వాళ్ళ మంత్రులు అందరూ అసలు వద్దు, రాక్షసుడిని మనం నమ్మకూడదు అంటారు. అప్పుడు ఆంజనేయ స్వామి అలా కాదు, నేను చూశాను లంకలో ఒక విభీషణుడు, సత్పురుషుడు విభీషణుడే, మీరేమి సందేహించుకోండి అంత అని ఆంజనేయ స్వామి చెప్తారు. రాముడు కూడా శరణాగతి చెంది వచ్చిన ఎవరిని కూడా నేను తిరిగి పంపించేను, వాళ్ళని నేను అంగీకరిస్తాను అంటాడు. అనేసి విభీషణుడికి ఆయన ఉండమంటాడు కదా. అయితే ఉండమంటాడు. తర్వాత రామరావణ యుద్ధం అయిపోయిన తర్వాత చెప్తాడనమాట అక్కడే, రావణాసురుడు రాజ్యం నీకు ఇచ్చేస్తాను విభీషణ, నిన్నే లంకకి నువ్వే రాజు తర్వాత అని అందరూ అడుగుతారు. అందరూ అంటారు అనమాట ఏంటంటే, అలాగేంటి ఒకవేళ రావణాసురుడు శరణ కూడా వచ్చేసి నీకు లొంగిపోతే కనుక అప్పుడు లంక రావణుడికి ఉండిపోతే విభీషణుడికి ఏం చేస్తావు అంటే, అలా మాట ఇచ్చావు తప్పు కదా, మాట ఇస్తే మాట నెరవేర్చుకోవాలి కదా అంటే, అప్పుడు రాముడు చెప్తాడు అనమాట, రావణాసురుడే నిజంగా మనకు శరణ కోరి వచ్చిస్తే ఇంకేముంది నా అయోధ్య ఇచ్చేస్తాను అని. అయితే అందుకు కూడా నాన్నగారికి రాముడు నచ్చడం కాదంట. ఎందుకు నచ్చాడంటే, రాముడు అంటే అన్నాడంట, ఇది ఈశ్వరుడు, రావణాసురుడు మంచి శివభక్తుడు, ఈశ్వరుడు సంపద రావణాసురుడికి ఈశ్వరుడు ఇచ్చాడంట. ఈశ్వరుడు సంపద రావణాసురుడికి ఇచ్చాడు. అందుకే దాన్ని బంగారు లంక అంతా బంగారం. అయితే రావణాసురుడికి ఈశ్వరుడు ఇచ్చాడు కదా, ఆ ఈశ్వరుడు రాజ్యాన్ని నేను నీకు ఇస్తానన్నాను విభీషణ, అంతేగాని ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు విభీషణ, నాదేమి నీకు ఇచ్చేయట్లేదు విభీషణ, నేను రావణాసుడికి ఈశ్వరుడు ఇచ్చిన సంపదని ఆ రావణాసుడు సంపద నీకు ఇస్తానంటున్నాను, అంతేగాని నాదేమి ఇచ్చేయట్లేదు అని అన్నాడట రాముడు. అమ్మా అది విన్నాక నా గుండె ఆగిపోయి నేను చనిపోయినా పర్వాలేదమ్మా, నాకు అందుకు నచ్చాడమ్మా రాముడు. ఆ మాట అండి ఎన్నిసార్లు రిపీట్ చేశారు నాన్నగారు.
రావణాసుడికి ఈశ్వరుడు ఇచ్చిన సంపదని రాజ్యాన్ని రావణాసుడి రాజ్యాన్ని నీకు ఇస్తున్నాను, నాదేమి ఇవ్వలేదు అన్నాడంట రాముడు. అందుకు నాకు నచ్చాడమ్మా రాముడు. మీరు ఒకరోజు నాన్నగారు ఏదో షాప్కి వెళ్ళారంట, పేర్లో వేయవద్దు. అయితే అతను ఏమండి రామాయణంలో ఏముందండి, కదే కదా, భగవద్గీత బాగుంటుందండి అన్నారు. అయితే అక్కడ ఏం మాట్లాడలేదంటే నాన్నగారు వచ్చేసారంట. కానీ తర్వాత చెప్తున్నారు నాన్నగారు, అమ్మ రత్నాలు ఉన్నాయమ్మా రామాయణంలో. రామాయణం అంటే రక్షించేది రామాయణం అమ్మ. మీరు ఎవ్వరు అధ్యయనం చెయ్యరు, చేయకుండా రామాయణంలో ఏముంది అంటారమ్మా. అసలు రామాయణం ఒక్కటి చదివితే చాలమ్మా. భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాల కంటే కూడా రామాయణం అంత గొప్ప గ్రంథం ఇంకోటి లేదమ్మా అని చెప్తున్నారు నాన్నగారు. ఏంటని అసలు మీకు తెలివి పెరగాలంటే, శక్తి పెరగాలంటే, సమాజంలో ఎలాగా అసలు బ్రతకాలంటే, పక్క వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎలాగ నడుచుకోవాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు గారు ఎలా ఉండాలి అనేది మీరు రామాయణం చదివితే ఇవన్నీ మీరు రామాయణం నుంచి నేర్చుకోవాలమ్మా. మన జీవితంలో అన్నీ కూడా రామాయణంలో చదివితే మన జీవితమేనమ్మా రామాయణం. రామాయణం ఏంటో వేరేగా అనుకోకండి. మీరు అధ్యయనం చెయ్యక రామాయణంలో ఏముందలే అంటారు. దాని రత్నాలు లాంటి మాటలు ఉన్నాయమ్మా రామాయణం అసలు అని అప్పుడు చెప్తున్నారు నాన్నగారు. రాముడు ఇందాక చూసావా అనుకున్నాం కదా, ఏంటి రావణాసుడు ఓడిపోయి రథం విరిగిపోతే అదే కృష్ణుడైతే అంతే కత్తి వెంటనే చంపేస్తాడు. అసలు అటు తప్ప ఒప్ప ఏమీ చూడ్డు. కానీ రాముడు వద్దు, ఈవేళ ఆపేద్దాం యుద్ధం, నువ్వు వెళ్ళు, భోజనం చేసి స్నానం చేసి రెస్ట్ తీసుకొని విశ్రాంతి తీసుకొని రేపు ఉదయం కొత్త రథంతో కొత్త సారథితో రా అని చెప్పాడు వాడు. అందుకే రాముడు మర్యాద పురుషుడమ్మా. రాముడు మర్యాద పురుషుడు. నాన్నగారు చెప్తున్నారండి, జెంటిల్మెన్ గాడు రాముడు అంటండి, జెంటిల్మెన్ సైంటిస్ట్ ఐన్స్టీన్ అంటండి, జెంటిల్మెన్ ఋషి వ్యాస మహర్షి అండి. అంత మర్యాద పురుషుడమ్మా రాముడు. అదే కృష్ణుడైతే చంపే అంటాడు, చంపిస్తాడు. కానీ రాముడు అలా చేయలేదమ్మా అని రాముడు మిత భాష పూర్వ భాష అని నాన్నగారు కూడా నాకు చెప్పారండి. అప్పటి డివోటీస్ పూర్వ భాష అంటే ఏంటంటే రాముడు ఎవరైనా సోలో కనిపిస్తే వాళ్ళని ఆపి ఈయనే ముందు పలకరించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పంపించేసి అప్పుడు రాముడు వెళ్తాడంట. అలాగే నాన్నగారు అంటండి, సైకిల్ మీద నాన్నగారు వెళ్తుంటే ఎవరైనా ఎదురు పడితే నాన్నగారు సైకిల్ తీసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పంపించి అప్పుడు వెళ్ళేవారటండి. సో అయితే మనకి ఏంటంటే మనకి నేర్పించడానికి మనకి చెప్పడానికి నాన్నగారేమో మనకి రాముడి మీద కృష్ణుడి మీద చెప్తారండి. కానీ అన్ని కళ్యాణ గుణాలు రాముడికున్న కళ్యాణ గుణాలన్నీ నాన్నగారికి ఉన్నాయండి. రాముడి కంటే కోపం రాదంట, ఎప్పుడైనా కోపం తెచ్చుకుంటాడంట. అలాగే నాన్నగారు మనం ఈ 40 ఏళ్ళ 30 ఏళ్ళలో మనం ఎప్పుడు నాన్నగారికి కోపం రావటం అనేది మనం చూడలేదండి. ఒకరు వాడి చెప్పాడంటే నాన్నగారండి, నన్ను ప్రేమించే వాళ్ళు నేను ప్రేమిస్తాను,
నన్ను మంచిగా చూసేవాళ్ళు నేను ప్రేమిస్తాను, నాకు ఇష్టమైన వాళ్ళు నేను ప్రేమిస్తాను. కానీ నాన్నగారు, మీలాగా మిమ్మల్ని ద్వేషించే వాళ్ళని కూడా నేను ప్రేమించలేను నాన్నగారు అన్నారు. అయితే నాన్నగారు అన్నట్లు, అమ్మ నువ్వు ప్రేమించే వాళ్ళని నువ్వు ప్రేమిస్తే, నేను బాగా చూసుకునే వాళ్ళు నువ్వు ప్రేమిస్తే, నిన్ను నీకు ఇష్టమైన వాళ్ళని నేను ప్రేమిస్తే, నీతో మంచిగా ఉన్న వాళ్ళు నేను ప్రేమిస్తే నీకు మంచి జన్మ వస్తుంది. అదే నీకు ద్వేషించే వాళ్ళని నువ్వు ప్రేమిస్తావు అనుకో, నీకు జ్ఞానం వచ్చేస్తుందమ్మా, ఆత్మ జ్ఞానాన్ని పొందుతావమ్మా. నేను ద్వేషించే వాళ్ళని కూడా నువ్వు ప్రేమిస్తే అన్నారు. అంటే నాన్నగారు ద్వేషించిన వాళ్ళని కూడా మీరు ప్రేమిస్తారు, మాకది చేత రావట్లేదు అన్నారంట. అది ఒకటి. సో మనం ఎప్పుడు అలా చూడలేము కదా, అసలు చెప్తున్నారు నాన్నగారు. ఎలా అంటే శ్రీరామనవమి అండి చెప్తాను. నాన్నగారు ఈవేళ శ్రీరామనవమి, శుద్ధనవమి, ఈవేళ భద్రాచలంలో కళ్యాణం వస్తుంది, రేపు పట్టాభిషేకం అని చెప్పి నాన్నగారు చెప్తారు. ఎవ్వరికి పట్టాభిషేకం అనేది ఒక్క రామచంద్రుడికేనంటండి. ఒక్క రాముడికి పట్టాభిషేకం అంటే ఇంకా ఏ అవతార పురుషుడికి పట్టాభిషేకం జరగలేదంటండి. ఇంకోటి ఏంటంటే ఏ రోజు పుట్టాడో ఆ రోజే కళ్యాణం అంటండి రాముడికి. నారదుడికి అడుగుతారటండి, అడిగితే కళ్యాణ గుణాలు గలవాడు ఎవడైనా భూమి ఎవడున్నాడు ఈ లోకంలో అని అడిగితే అప్పుడు రాముడు ఉన్నాడు, ఒకడున్నాడు అని నారదుడు చెప్పి అన్ని కళ్యాణ గుణాలు నా రాముడికి ఉన్నాయమ్మా అని నాన్నగారు అంటున్నారమ్మా. మీరు ఆ కళ్యాణ గుణాలని మీరు అందుకనే మీకు ఆ కళ్యాణ గుణాలను అధ్యయనం చేయమని చదవమని చెప్తా. ఆ కళ్యాణ గుణాలు మీకు కూడా ఆ కళ్యాణ గుణాలు వస్తాయని చెప్పి భద్రాచలంలోనంట రామనారాయణుడు అంటారట. ఆయన వైకుంఠం నుంచి వచ్చిన రాముడంట. విష్ణుమూర్తికి 4 చేతులు కదా, అలాగే భద్రాచలంలో ఉన్న రాముడికి అలా 4 చేతులంట. ఆయన రామనారాయణుడు అంటారంట. ఎందుకంటే కోతల దమ్మక్కకి ఆయన కల్లో కనిపిస్తాడు కదా, కనిపించి ఇక్కడ గుడి కట్టమంటాడు కదా, అందుకని అక్కడికి వచ్చి వైకుంఠం నుంచి డైరెక్ట్ గా వచ్చేస్తాడు కనుక రామనారాయణుడట. సో ఈవేళమ్మ మనం భగవద్గీత పుస్తకం చేతిలో పట్టుకున్నాం కానీ మనం రాముడి కోసం చెప్పుకోకపోతే ఎలాగమ్మా అని నాన్నగారు చెప్తున్నారు. ఒక్కొక్కసారి మనకి కూడా తట్టదమ్మా. ఇప్పుడు ఒక ఇంజనీర్ గారు ఉంటారు, ఇదేంటి ఇంజనీర్ గారికి తెలియలేదా ఇలా చేయకూడదని, ఇదేంటి ఇలా చేస్తారు అని మనకు అనిపిస్తుంది అని. అది విధమ్మా, విధి. షేక్స్పియర్ అంటారు కదా, డెస్టినీ దట్ షేప్స్ అవర్ ఎండ్స్ అని. అలాగా విధమ్మా, విధి లేకపోతేనమ్మా సాక్షాత్ పరబ్రహ్మం అయి ఉండి రాముడుకి తెలీదమ్మా బంగారు లేడు ఉండదని. బంగారు లేడు ఆవిడ అడగడం ఏంటి, ఈయన పరిగెత్తడం ఏంటమ్మా అనేసి అప్పుడు అంటున్నారు నాన్నగారు. అసలమ్మా అసలు బంగారు లేడి ఉండదు అనే విషయం రాముడికి తెలీదా, సీతకి చెప్పాలి కదా, పరిగెత్తేశాడమ్మా రాముడు. మనం రాముడు ఫోటో పెట్టుకుని పూజ చేసుకుంటాం కదమ్మా మన ఇంట్లో, అటువంటి రాముడికి తెలియలేదా అమ్మా, ఏమో పరమాత్మ అమ్మా, ఆయనకి మనం ఏమి అంటామో మనం అనలేము. మనం చూస్తే చిన్న మైండ్స్, మనం ఏమి అనగలం, కానీ అలా ఎలా వెళ్ళిపోయాడమ్మా.
అసలు ఈ సీతాదేవి ఫోటో పెట్టుకున్న సీతాదేవి అంటే లక్ష్మీదేవి అని మనం పూజ చేస్తాము, ఆవిడికి తెలియదా బంగారు లేడు ఉండదని? తర్వాత లక్ష్మణుడు లక్ష్మణ గీత గీసి వెళ్తే హా లక్ష్మణ హా సీత అని వినపడగానే సీతాదేవి లక్ష్మణుని ఎన్ని పౌరుషాలు ఎంత దుర్భాషలాడి పంపించేసింది. అప్పటికీ ఆయన చెప్తూనే ఉన్నాడు, మా అన్నగారికి ప్రమాదం జరగదు, ఆయన రక్షించుకుంటారు అని చెప్పినా వినలేదు అని. అయితే అక్కడ చెప్తారండి, ఆ నాన్నగారు చెప్తున్నారు మొన్న, రాముడంట అదేంటి లక్ష్మణ నువ్వెందుకు వచ్చేసావు అని అడుగుతాడట. వెళ్తాడు కదా లక్ష్మణుడు. అడిగితే మరి వదిన గారు చాలా మాటలు అన్నారు, ఆ మాటలు పడలేక వచ్చేసానంటే అప్పుడు రాముడు చెప్తాడంటండి, అసలు మాటలు పడాలి లక్ష్మణ, మాటలు పడాలి, ఓర్పు ఉండాలి లక్ష్మణ, సహించాలి లక్ష్మణ. నువ్వు ఎవరైనా నీ ఎదురుగుండా నీకు దుర్భాషలు ఆడినా నువ్వు సహించాలి లక్ష్మణ, మాటలు పడాలి లక్ష్మణ. నీకు వ్యంగ్యంగా నువ్వు పక్కనుంటే నీ మీద వ్యంగ్యంగా ఇంకొకరు అలా మాట్లాడినా నువ్వు పడాలి, మాటలు పడాలి లక్ష్మణ, మాటలు సహించాలి. ఇప్పుడు నువ్వు ఏదైనా విందుకు వెళ్ళావనుకో, నీవంటే పడని వాళ్ళు ఆ పక్క వాళ్ళ వరకు వచ్చి వడ్డించి ఇదిగో వస్తున్నానని పని లేకపోయినా పని కట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరో పిలిచినట్టు. అప్పుడు కూడా నువ్వు సహించాలి లక్ష్మణ, నువ్వు మాటలు పడాలి లక్ష్మణ అని చెప్తాడంట రాముడు. అసలు నాన్నగారు చెప్తున్నారు, అసలు ఎంత మంచి రత్నాలు ఉన్నాయమ్మా రామాయణంలో. నాకైతే రామాయణం చదివిన తర్వాత చచ్చిపోయినా పర్వాలేదు అనిపించిందమ్మా అంటున్నారండి నాన్నగారు. అనేసి అప్పుడు చెప్తున్నారు, మనం ఏంటి రాముడికి తట్టలేదా, రాముడికి స్ఫురించలేదా, రాముడికి అనిపించలేదా బంగారు లేడు ఉండదని అని అప్పుడు అంటున్నారు. విధమ్మా విధి అని నాన్నగారండి ఇలా అరచేయి చూపించి, మీరు టెక్నాలజీ పెరిగింది, సైన్స్ పెరిగింది అంటే ఎంత పెద్దగా అయిపోయి చెప్తున్నారు అంటున్నారు, కానీ మీరు ఈ రేఖలు ఇక్కడ చేతిలో రేఖలు ఉన్నాయి, ఒక్క రేఖ ఎవరైనా మార్చగలరా? మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి, ఏంటి ఇందులో ఒక రేఖ మారుస్తారా రే, మార్చగలరా అడగండి, మార్చలేరు. అది ఏంటంటే విధి. లేకపోతే ఇప్పుడు రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాడు సీతనని మనం రావణాసురుడిని తిట్టుకోకూడదమ్మా. ఇక్కడ ముగ్గురు చేసిన తప్పుకి రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళిపోయాడమ్మా. ఈ సన్నాసులను అస్సలు నాన్నగారు అంటున్నారు, మనం అనకూడదు, ఈ సన్నాసులను అసలు నమ్మకూడదమ్మా. ఏంటంటే లక్ష్మణ రేఖ గీసి లక్ష్మణుడు వెళ్ళిన తర్వాత సీత గీత దాటక సీత ఆ మాటని అంగీకరించడానికి అవతల పక్క నుంచే వేస్తే వీడు సన్నాసి వేషంలో ఉన్నాడు కదమ్మా, అలా వేయకూడదని ఇలా వేస్తాడు, బయటకు వచ్చి వేయమంటాడండి. ఆవిడ గీత దాటేసిందండి, వాడికి అవకాశం దొరికింది, వాడు ఎత్తుకెళ్ళిపోయాడండి. కుంభకర్ణుడు చెప్తాడంట రావణాసుడికి, నువ్వు సీతను ఎత్తుకురావడం తప్పేమీ కాదు, మనం రాక్షసులు, మనకు 5 ఉంది, కానీ నువ్వు అలా దొంగతనంగా ఎత్తుకు రాకూడదు, నువ్వు చక్కగా యుద్ధం చేసి ఆ ఇద్దరు అన్నదమ్ముల్ని చంపేసి తీసుకురావచ్చు కదా సీతని అన్నాడట. నాన్నగారు అంటున్నారు, అసలు అమ్మ అందరూ ఎంత మండోదరి, తార,
ద్రౌపది వీళ్ళందరూ వీళ్ళ పంచకన్యలు అంటారమ్మా. పతివ్రతలన్నా పర్లేదు, పంచకన్యలు అంటారు. మరి వీళ్ళేమో అందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఆయన మనమేం అనకూడదమ్మా, ఆయన పరమాత్మ కదా అంటున్నారు అనమాట. అనేసి అప్పుడు చెప్తున్నారు అనమాట. ఈ అశోకవనంలో సీత అలా కూర్చున్నప్పుడు ఎవరు మరి ఇది రావణాసురుడు వెళ్ళి ఇంకా నీకు ఎంత నేను అసలు నీకు 2 నెలలు గడువు ఇచ్చాను, నువ్వు అలా కాదు, నువ్వు రా, నేను పెళ్ళాడతాను, నీ భాగ్యం అంతా నీకు ఇస్తాను, ఇదంతా చెప్తారండి. చెప్తుంటే అప్పటికే సీతాన్వేషణ కోసం ఆంజనేయ స్వామి వచ్చి అశోకవనంలో సీత ఉందని తెలుసుకొని ఆ చెట్టు మీద కూర్చుంటాడు అనమాట. రావణాసుడు చాలా దుర్భాషలాడి నాకు కూడా నువ్వు రావాలి, తీసుకెళ్ళిపోతానని బలవంతంగా, లేకపోతే కత్తి దూసిపోతుంటాడటండి. అప్పుడు ఆంజనేయ స్వామి పైనుంచి అనుకుంటాడంట, అయ్యో ఎలాగా ఇప్పుడు నేను లేకపోతే ఎవరు రక్షిస్తారు, నేను వెళ్ళాలేమో అనుకున్నప్పటికీ మండోదరి వస్తుందంటండి. వచ్చి అసలు ఇది నువ్వు అలాగా నీకెంతమందో రాణులు గెలిచావు, నీ కుమారుడేమో ఇంద్రుడిని గెలిచాడు, అని ఇతని పేరు కూడా పెట్టావు, అటువంటి వాడివి నువ్వు ఏంటి ఒక స్త్రీ కోసం, ఆవిడేమో అసలు తిండి మానేసి అసలు ఎలా ఉందో చూడు, అంతకంటే అందమైన వాళ్ళు నీ రాజ్యంలో లేరా అని మండోదరి తీసుకెళ్ళిపోద్దట. అప్పుడు అనుకుంటాడంట ఆంజనేయ స్వామి, నిజంగా అక్కడ మన నాన్నగారు మనకు చెప్తున్నారు, మనమేమో అసలు అమ్మ కొంచెం ఒక పదవి వచ్చినా, ఒక సంపద వచ్చినా, ఒక ఏది వచ్చినా సరే మన గర్వం ఎంత పెరిగిపోద్దంటే, నేను లేకపోతేనా, నేను ఉండబట్టి కానీ నేను లేకపోతే ఏమవునో అనుకుంటామట. ఆంజనేయ స్వామి అలా అనుకునేసరికి మండోదరి అక్కడ తీసుకెళ్ళిపోయింది. ఓహో, నేను కొంచెం నేను లేకపోతే ఎలాగా, ఎవరు రక్షిస్తారో అనుకున్నాను. నా స్వామి నా ప్రభు ఎంత బాగా ఇక్కడ మండోదరిని పంపించి తీసుకెళ్ళిపోయాడు, ఈ ఆపద నుంచి నా తల్లిని రక్షించాడు అనుకుంటాడటండి. ఈలోగండి ఆ త్రిజట ఉంటది కదా, కళ వచ్చింది, లంక అంత దహనం అయిపోద్దంట. ఒక కోతి వచ్చి మొత్తం లంక అంతా దహనం చేసేస్తుంది, దహించేస్తుంది, కాల్చేస్తుంది. నేను కలగన్నాను, రావణాసుడు ఏడుస్తున్నట్టు అని చెప్తే ఈయన అనుకుంటాడంట ఆంజనేయ స్వామి, అదేంటి ప్రభు నాకు చూసి రమ్మన్నాడు కానీ కాల్చి రమ్మనలేదు కదా, ఈవిడికి ఇలా కళ వచ్చింది ఎలాగా, నాకు గుడ్డలు ఎక్కడ దొరుకుతాయి, నెయ్యి ఎక్కడ దొరుకుతుంది, అగ్గి ఎక్కడ దొరుకుతుంది, నిప్పు ఎక్కడ దొరుకుతుంది, ఇదేంటి ఇలాంటి కళ వచ్చింది అని అనుకుంటాడా. అయిపోయింది అక్కడ. ఆ తర్వాత ఈయన ఆ బ్రహ్మాస్త్రం వేస్తాడు కదా ఇంద్రజిత్తు, ఈయన బ్రహ్మాస్త్రానికి గౌరవాన్ని ఇచ్చి అతను రావణాసుడు సభలోకి వెళ్తే అక్కడ ఈయన్ని శిక్షించాలి అని రావణాసుడు చాలా దుర్భాషలు ఆడతాడు. అందరూ అలాగే అంటారు. అంటే అప్పుడు విభీషణుడు అలా చేయకూడదు, దూతగా వచ్చిన వాళ్ళని మనం అలాగా మరణదండని విధించకూడదు, చంపకూడదు, ఏదైనా వాళ్ళకి ఏదో ఒక అవయవంకి ఏదో నష్టం కలిగించో, అవయవం తీసేసో ఏదో చేసి మనం పంపించేయాలి అంటే అప్పుడు గబగబా ఆ తోకకి తోకంటే ఇష్టం, తోకకి నిప్పంటించమంటారంట. శుభ్రం గుడ్లు కట్టేసి నెయ్యి వేసేసి నిప్పంటించేస్తాట. అప్పుడు అనుకుంటాడట, ఓహో నేను ఏదో కళ వచ్చింది కానీ ఆ త్రిజట అదంతా ఏంటో ఈ కళ అనుకున్నాను, కానీ స్వామి ఎన్ని ఏర్పాట్లు చేశాడు నా ప్రభు, నాకు గుడ్లు ఎక్కడ దొరుకుతాయి, నెయ్యి ఎక్కడ దొరుకుతుంది అనుకున్నాను, ఎలా నా వల్ల ఏమో నేను ఎలా చేయగలను ఇది,
అనేసి అనుకుంటే ప్రభు ఎంత బాగా ఇక్కడ నాకు అన్నీ సమకూర్చి ఆవిడ కళను ఎలా చేయాలని నా ప్రమేయం లేకుండా కళ ఆవిడకి ఎలా వచ్చిందో అలాగే నా ప్రమేయం లేకుండా నాకు గుడ్డ కట్టేసి నెయ్యి ఆమెను అంటించారు నా ప్రమేయం లేకుండా. అంటే నేనేమనుకున్నాను, నా వల్లే కదా, నేను రావడం వల్లే కదా, నా వల్లే కదా అని అనుకున్న ప్రతి క్షణం భగవంతుడు నువ్వేమీ చేయలేవు, నీ వల్ల ఏమీ కాదు అని నా రామచంద్రుడు నిరూపించాడు అని అనుకుంటాడంట ఆంజనేయ స్వామి. అది నాన్నగారు ఏమంటున్నారంటే, మనం అమ్మ కొంచెం కూడా మనకి కొంచెం వినయం అస్సలు ఉండకూడదమ్మా. గర్వం వచ్చింది అంటే ఇంకా నా వల్లే కదా, నేను లేకపోతే ఇది ఎలాగవును అని మనం అనుకుంటాము అని చెప్తున్నారు అనమాట నాన్నగారు. సో ప్రతిదీ అప్పుడు నాన్నగారు చెప్తున్నారు, అమ్మా రావణాసురుడు సీతకి గడువిచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడు సీతాదేవి ఆంజనేయ స్వామి ఉండగానే ఇంకా అనుకుంటారంట, నా రాముడు ఎంత సముద్రాన్ని దాటి లంకకి ఎప్పుడు వస్తాడు, ఎలా రాగలడు, ఇంకా రాడు, టైం చూస్తే 2 నెలలే ఉంది అని పాపం ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడంట. అప్పుడని అందుకే నాన్నగారు చెప్తున్నారు అనమాట, గురువు అనుగ్రహం, గురువు దయ లేకుండా ఏది జరగదని చెప్పి ఆంజనేయ స్వామి ఇక్కడ గురువుగా వ్యవహరించి అన్ని ఆంజనేయ స్వామి కలిపాడమ్మా దేవుడిని అని అక్కడ చెప్తున్నారండి నాన్నగారు. ఆంజనేయ స్వామి చెప్తాడండి సీతాదేవి కంట, లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. నాన్నగారు అలా చెప్పేది చెప్పి షార్ట్ అది, అమ్మ నువ్వు ఈ భూమి మీదకి వచ్చింది ఏంటి పొందవలసింది పొందకుండా, ఆత్మజ్ఞానం పొందకుండా నువ్వు నీ దేహాన్ని త్యజించిస్తే నువ్వు ఎందుకు వచ్చావు భూమి మీదకి, అది నెరవేర్చకుండా అది చాలా తప్పు. అంటే నీకు రాముడి మీద నమ్మకం లేదా, ఇప్పుడు నీకు సహనం కావాలి, రాముడికి ధైర్యం కావాలి, ఈ సమయంలో నువ్వు అలా చేయకూడదు అని అక్కడ నాన్నగారు చెప్తున్నారనమాట. మనకండి ఏది చిన్న కష్టం వస్తే ఏంటి తాగేద్దామని అదని ఇదని అనుకుంటామండి, నీచ జన్మలు వస్తాయండి తర్వాత. అలా మనం ఎప్పుడూ చేయకూడదు, నీచ జన్మలు వస్తాయి. భగవంతుడు మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము, అసలు ఎందుకు వచ్చాము, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి వచ్చాము, భగవంతుని తెలుసుకోవడానికి వచ్చాము. అది తెలుసుకోకుండా మనం మన జీవితాన్ని ఇలా వ్యర్థం చేసుకుంటే మనకి వచ్చే జన్మలు నీచ జన్మలు వస్తాయి. మనకు సహనం ఉండాలి, ఓపిక ఉండాలి, ప్రతి చిన్న కష్టానికి పరిష్కారం ఆత్మహత్యే కాదు అని మనకు చెప్తున్నారు అనమాట నాన్నగారు. చెప్పి అప్పుడు చెప్తున్నారు నాన్నగారు, అమ్మా ఈ రావణాసుడు ఎత్తుకెళ్ళిపోతు అమ్మ ఇక్కడ మధ్యలో చెప్తున్నాను అని చెప్తున్నారు నాన్నగారు. రావణాసుడు సీతాదేవిని తీసుకెళ్ళిపోతున్నప్పుడు జటాయు పక్షి ఎంత వీరోచితంగా పోరాడుతుందో, చాలా వీరోచితంగా పోరాడుతుంది. ఆఖరికి సీతాదేవి కింద పడిపోయి రావణాసుడు కూడా కింద పడిపోతాడు. అంతగా అంతగా పోరాడతాడు. కానీ రావణాసుడు ఆఖరికి వాడు కూడా అలసిపోతాడు. అలసిపోయి ఇంకా పక్షికి
ఈ రెక్కలే దానికి ఆ రెక్కల వల్లే అది అలా ఉంది ధైర్యంగా, ఆ రెక్కలే వాటికి బలం అని చెప్పి రెక్కలు ఇచ్చిస్తాడమ్మా. అప్పుడు కింద పడిపోయి గాని రాముడు వస్తే దక్షిణ దిశన రావణాసుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయాడన్న కబురు వార్త చెప్పడానికి ఆ ప్రాణాన్ని నిలబెట్టుకొని ఉంటాడంటాం. అప్పుడు రాముడు వస్తే చెప్తాడండి. అప్పుడు రాముడు అంటాడు, దశరథుడు నాకు దేహాన్ని ఇచ్చాడు, నువ్వు నాకు ప్రాణాన్ని నా కోసం నువ్వు ప్రాణ త్యాగం చేసావు. ఊజటైవు ఋషులు మహాత్ములు సత్పురుషులు తపస్సులు చేసేని వారు వీళ్ళందరూ ఏ లోకాలకు వెళ్తారు, నువ్వు అదే లోకానికి వెళ్తావు. ఇది రామ ఆజ్ఞ. ఊజటైవు యూఆర్ మై సెకండ్ ఫాదర్ అని చెప్పి అప్పుడు లక్ష్మణుడికి నేనే పుల్లలు తీసుకొస్తాను, నేనే చిటి పేరుస్తాను, నేనే దహనం చేస్తాను అని చెప్పి అది మనం కూర్చొని నిల్చొని ఏడుస్తామమ్మా. రాముడు లక్ష్మణుడు కింద పడుకొని ఏడ్చారమ్మా. అంటే తను చెప్తాదనమాట, నీ కోసమే ఈ కబుర్ని చెప్పడానికి నేను ప్రాణాన్ని నిలబెట్టుకుని ఉన్నాను రామా అని. జటైవు అప్పుడు రాముడు నిజంగా ఎంత అదృష్టం నా జటైవు సాక్షాత్తు పరమేశ్వరుడే ఒడిలో ప్రాణం విడిచింది అని చెప్పారు నాన్నగారు అనమాట. అయితే లక్ష్మణుడితో ఓ రోజు అంటాడంట రాముడు, ఇప్పుడు కైకేయి నీకు మనకి అరణ్యవాసం వెళ్ళమన్నప్పుడు చెప్పినప్పుడు లక్ష్మణుడు చాలా ఉద్రేకపడిపోతుంది కదా. అప్పుడు రాముడు అంటాడటండి, లక్ష్మణ భరతుడు నీలాగా మాటలు పడలేను అనలేదు. భరతుడు అసలు మాటలు పడడానికే జన్మించాడు. ఇప్పుడు మా అమ్మమ్మ గారి ఇంట్లో నుంచి తాతగారి నుంచి వస్తే అందరూ నువ్వే మీ భరతుడే వాళ్ళ అమ్మతో కలిసి ఇద్దరు అనుకొని ఇలా చేశారు. భరతుడే కావాలని, తనకి రాజ్యం కావాలని అన్నగారు నడవలకు పంపించేశాడు అని అనుకుంటే కూడా ఒక్క మాట అనలేకపోయాడు భరతుడు. ఏంటి ఆ భరతుడి కోసం, మన భరతుడి కోసం లక్ష్మణ 14 సంవత్సరాలు అరణ్యంలో మనం గడపలేమా? మాత్రం చేయలేమా లక్ష్మణ? ఎంతసేపు 14 సంవత్సరాలు గడిచిపోవడం? భరతుడికి తెలియకుండా ఇది జరిగింది. ఓన్లీ భరతుడు రాజ్యం వెళ్తే, భరతుడికి పట్టాభిషేకం జరిగితే మనం ఎంత ఆనందించాలి లక్ష్మణ. నువ్వు ఎందుకు అంత ఉద్రేకపడుతున్నావు? ఎంతసేపు 14 సంవత్సరాలు గడిచిపోతాయి లక్ష్మణ, ఎందుకు అంత ఉద్రేకపడతావు అని రాముడు అంటాడంట లక్ష్మణుడితో. ఒక్కొక్క దగ్గర నాన్నగారు అమ్మ అస్సలు ఈ ఉన్నవన్నీ రత్నాలేనమ్మా, అన్నీ మనకి ఉపయోగపడేవేనమ్మా. రాముడు అంత అందంగా మాట్లాడతాడమ్మా. లక్ష్మణుడికి చెప్తాడంట ఆంజనేయ స్వామి కూడా, అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనకుండా వాళ్ళ మాటల్ని మనం గౌరవించాలి లక్ష్మణ, ఆంజనేయ అని చెప్తాడంట రాముడు. మనం చెప్పారు కదా నాన్నగారు, పంచవటిలో మందాకిని నది దగ్గర కూర్చొని సీత అంటారు కదా, సీతాదేవి మందాకినిలో మన నీడ కనిపిస్తుంది అనమాట అడుగున, అంత స్వచ్ఛంగా ఉంటాయి. రాముడు రోజుకు 3 సార్లు స్నానం చేసేవాడు అక్కడ. అయితే అంటే సత్పురుషుల హృదయంలా ఉన్నాయి సీత అంటారు రాముడు. అయితే ఒక తెల్లవారుజామున
చూడండి నాన్నగారు ప్రతి దగ్గర మనకి ఎంత పాఠం నేర్పిస్తున్నారో. రామాయణం మనకి నేర్చుకోవడానికి రామాయణం అధ్యయనం చేసి మనం నేర్చుకోవడానికి చాలా ఉన్నాయమ్మా అని చెప్తారు నాన్నగారు. అక్కడ తెల్లారుజామున ఒక ఏనుగు వచ్చి స్నానం చేసి చలికి తట్టుకోలేక వెంటనే వెళ్ళిపోతుందట స్నానం చేయకుండా. అప్పుడు లక్ష్మణుడు అయ్య బాబాయ్ ఎంత చల్లని నీటిలో మా అన్న రాముడు స్నానం చేయాలి, ఇదంతా కైకేయి నుంచే కదా అని కైకేయిని తిట్టుకుంటాడంట. అయితే చూసారా, మనకి నిజంగానండి గురువు మన హృదయంలో ఉండి ప్రతిదీనండి కన్ను లేక నేను అనుమానం ఎవరెగురు అరుణాచల అని అందులో ఉంటది కదా, కన్నుకు కన్నే కన్నులేక గను నేను ఎవరున్నారు అరుణాచల అని. అలాగా కన్ను లేకుండా చూడగలడు, చెవులు లేకుండా వినగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు భగవంతుడు. అందుకని మన హృదయంలో ఏముంటుందో నాన్నగారు మొత్తం మనకి నాన్నగారు ముందు మంది ఓపెన్ బుక్ అండి. మనం అనుకుంటాం కానీ మన హృదయంలో ఉన్న అదే. అయితే ఒకటి ఏంటంటే ఒక పోయంలో వాళ్ళు చెప్తారు, నీలో ఉన్న చెడు వాసన చూస్తాడు గురువుకి తెలుస్తుంది కానీ అది నువ్వు అనుకోడు, నీలో ఉన్న చేపలత్వం చూస్తాడు కానీ అది నువ్వు అనుకోడు అని. ఏదైతే నువ్వు అయ్యి ఉన్నావో అది నువ్వని ఆయన తెలుసుకుంటారు కానీ అది నువ్వని నీకెందుకు తెలియలేదు అని, నీ ఎందుకు తెలియలేదు నీ దోషాల వల్ల అని చెప్పి ఆ దోషాల నుంచి నిన్ను బయట పడేయాలని గురువు ప్రయత్నిస్తాడు అని. అలాగా మన ఉంటుందో మన మనసులో ఏ ద్వేషాలు ఉన్నాయి, ఇష్టాలు ఇవన్నీ తండ్రికి తెలియని సీక్రెట్ గా నీ తండ్రికి తెలియనిది ఏమీ ఉండదండి. రాముడు అలాగే లక్ష్మణుడి హృదయం చదివేసి, లక్ష్మణ నువ్వు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లేచి నువ్వు ఇలాంటి ఇలాంటి దుష్ట ఆలోచనలు, ఇటువంటి దుష్ట సంకల్పాలు, ఇటువంటి చెడు ఆలోచనలు కైకేయిని గురించి నువ్వు ఆలోచించడం నీకేమైనా సబబుగా ఉందా? అసలు ఇలా చెయ్యొచ్చా లక్ష్మణ? సరే లక్ష్మణ, నువ్వు తెల్లవారుజామున లేచి ఇలాగా ఈ నెగిటివ్ థాట్స్ తో నువ్వు ఉండే కంట శుభ్రంగా పడుకో, అది మంచిది. అంతేగాని అని మనకు చెప్తున్నారు నాన్నగారమ్మ. మనం అన్న బ్రహ్మముహూర్తంలో లేచి ధ్యానం చేసుకోవాలంటే ధ్యానం పూర్తి చేసుకో, జపం చేసుకో. కానీ నువ్వు నీ తోటికోడల కోసము, నీ ఆడపడుచుల కోసము, లేకపోతే ఇరుగమ్మకి పురుగమ్మ కోసం నువ్వు చెడుగా ఆలోచించుకో. అలా చెడుగా ఆలోచనలు వచ్చాయి అంటే నువ్వు దాని బదులు పడుకోవడం మంచిది అని చెప్తున్నారు అన్నమాట నాన్నగారు. సో అందుకని ఏంటంటే ఏది కూడా మనకి భగవంతుడికి తెలియకుండా, గురువు తెలియకుండా జరగడానికి ఏది జరిగేదే లేదు, అసలు జరగదు అసలు. అయితే నాన్నగారు అక్కడ ఎక్కడేమో మండోదరి మాటలు చెప్పి, తార మాటలు చెప్పి, అసలు అమ్మా నారాయణుడు ఏదో చెప్పాడు కానీ నాకు నచ్చలేదు. కానీ శ్రీరామనవమ రోజున నారాయణుడు మాటలు నచ్చలేదు అని చెప్పడం కూడా అంత మంచిది కాదేమో. కానీ తార మాత్రం అడుగుతాదంట, చాలా బాగా అడుగుతాదంట. నువ్వు దశరథ పుత్రుడివి, నువ్వు అయోధ్య రాముడివి, నువ్వు ఎంతో మంచివాడివి, నువ్వు మంచి సహృదయుడివి, సముద్రంలో ఎంత నీరుందో అంత దయగలవాడివి రామా, మరి ఎందుకు చంపేవు? నీతోని మాకేమైనా విరోధం ఉందా? ఎప్పుడైనా నీవు ఎప్పుడైనా మనం రాజ్యం దగ్గర కానీ ఎక్కడ కానీ గొడవలు పడ్డామా? నీకు చెప్తుందండి,
సముద్రంలో ఎంత నీరుందో అంత దయగలవాడు కదా రామా. ఆ, నువ్వు ఎందుకు చంపేవు? మా ఏమైనా విరోధం ఉందా? చూడు, ఎంతో మంది రావణాసురుని కూడా ఓడించిన వాలి ఇలాగా మట్టి కలుసుకొని భూమి మీద పడుకున్నాడు. ఆ, నేను చెప్పాను, అయ్యో వాలి నువ్వు నా మాట వినలేదు, నేను చెప్పాను కదా, నాకు ఇది గూఢచారు చెప్పారు, సుగ్రీవుడు ఈ ముందు రోజు దెబ్బలు తిని వెళ్ళి రెండో రోజు వచ్చాడు అంటే ఏదో ఆయనకి మంచి సహాయం దొరికింది. ఎవరో ఇద్దరంట చాలా స్ఫురద్రూపులంట, వాళ్ళు ఎంతో వినయంగా ఉన్నారంట. ఎవరో రామలక్ష్మణులంట, వాళ్ళ అయోధ్య నగర వాసులంట, దశరథ మహారాజు కొడుకులంట. వాళ్ళు వచ్చారంట. వాళ్ళు సుగ్రీవుడికి సహాయం చేస్తామని ప్రమాణం చేశారంట. నాకు తెలుస్తుంది ఇవన్నీ. నువ్వు అందుకని వెళ్ళొద్దు అని రెండో రోజు తాను ఎంత బాగా చెప్తాదో అంట. అంటే ఈయనంటాడంట వాలి ఏంటంటాడంట, నువ్వు చెప్పిందంతా బాగుంది తారా, నువ్వు చాలా బాగా చెప్తున్నావు, కానీ నా నా ఉద్దేశం నా పద్ధతి ఏంటంటే, ఎవరైనా వచ్చి యుద్ధానికి పిలిస్తే నేను మాత్రం వెళ్ళకుండా ఉండలేను. నువ్వే చెప్తున్నావు కదా, రాముడు చాలా మంచివాడు, దయగలవాడని. రాముడు నన్ను ఎందుకు చంపుతాడు? రాముడికి నేనేం అపకారం చేశాను? రాముడితో నాకేమైనా గొడవలు ఉన్నాయా? రాముడితో నేనేమైనా దెబ్బలాడానా? లేదు కదా. అందుకు రాముడు నన్నేమి చంపడు. నేను కూడా సుగ్రీవుడిని చంపను తారా, తమ్ముడు కదా, తరిమేస్తాను, అంతేగాని వాడిని చంపను అని చెప్పి వాలి వచ్చేసావు నువ్వు. అలాంటి వాళ్ళని నువ్వు ఎందుకు ఇలా చేసావయ్యా రామా? ఇదేమైనా నీకు ధర్మమా, న్యాయమా అసలు అని తార చాలా బాగా చెప్తాదటండి. చెప్పితే నారాయణుడు ఏదో చెప్తాడమ్మా, రాముడు ఏదో చెప్పాడు, నేను ఎందుకోనమ్మా, నాకు నచ్చలేదమ్మా. అలాగని నచ్చలేదని అనడం కూడా మంచిది కాదు కదమ్మా అంటున్నారు నాన్నగారు అనమాట. అలాగే మండోదరి కూడా రావణాసుడి శవం మీద పడి ఎంతో ఏడ్చి, నేను చెప్పాను కదా, నువ్వు ఏదో నార వస్త్రాలు కట్టుకున్నారు, ఆకులు అలమలు తినుకొని ఉన్నారు అని అనుకున్నావు. అసలు నీకు ఈ మధ్యన జరిగిన సంఘటన కూడా గుర్తులేదా? ఎత్తిన కోదండం ఎంచకుండా 14,000 మంది రాక్షసుని చంపాడు, నీ అన్నదమ్ములందరినీ చంపేశాడు, ఎంతమందిని చంపాడు. ఆయన రాముడంట పైకి మామూలుగా కనిపిస్తాడమ్మా, లోపల అంత బలమమ్మా. మనం కూడానమ్మా పైకి నార్మల్గా ఉండాలమ్మా, లోపల బలం పెంచుకోవాలి. భక్తి కూడా ఇంట్లో మీరు మామూలుగా ఉండండి. ఇంట్లో వాళ్ళు భక్తి మాట్లాడకపోతే మీరు కూడా అక్కడ ఏదో వాళ్ళతో మాట్లాడి నటించేయండి అమ్మా, నటన నేర్చుకోండి. అంతేగాని మీరు డబ్బులు ఎలా దాచుకుంటారో, లాకర్లో ఎలా దాచిపెట్టుకొని ఎవ్వరికి చెప్పరు. ఏదో అన్నారు నాన్నగారు, మీ క్రెడిట్ కార్డులు కూడా గురించి కూడా ఎవరికి చెప్పరు కదమ్మా. మరి అలాంటప్పుడు మీ భక్తిని గురించి ఎందుకమ్మా చెప్తారు? భక్తి కూడా మీరు లాకర్లో డబ్బులు ఎలా దాచుకుంటారో అలా దాచుకోవాలమ్మా అని చెప్తున్నారు నాన్నగారు. సో
అలాగా రాముడంట బయటికి మామూలుగా ఉంటాడంట. లోపల బలం పెంచుకుంటాడమ్మా. లోపల బలం రాముడిది. బయటికి చూస్తే ఇదేంటి మనకంట అల్పుడుగా ఉన్నాడు అని అనిపిస్తుంది మనకి రాముడి గురించి. సో మరి మండోదరి కాకుండా రావణాసుడు సీత దగ్గరికి వచ్చి ఇంకో భార్య వస్తుందట. ఆ భార్య కూడా చెప్తుందట, నేను ఎంత అందంగా ఉన్నానో, నీకు ఎంజాయ్మెంటే కావాలంటే నాతో ఎంజాయ్ చెయ్యు, అయినా నీకు ఒక శాపం ఉంది, ఇష్టం లేని స్త్రీతో నువ్వు ఎంజాయ్ చేయలేవు అని కూడా చెప్తాడంట. ఇంకొక భార్య మండోదరి కాకుండా. సో వీళ్ళందరూ ఎంత చెప్పినానమ్మా, రావణాసురుడు భక్తుడే గాని అహంకారం. రావణాసురుడంట రాముడమ్మా ఎంత సహృదయుడంటే ఎక్కడ ఎదటి వాళ్ళు అసలు కొంచెం కూడా చూడమ్మా రాముడు. అమ్మ మనం కూడా అలాగ అందరిలో మంచిని చూస్తే మనం మంచి పడిపోతామమ్మా అంటారు నాన్నగారు. అయితే రావణాసురుడు చనిపోయి పడున్నప్పుడు రాముడంట లక్ష్మణుడి దగ్గరికి, ఏ లక్ష్మణ్ణి లక్ష్మణ అని వెళ్ళి రావణాసుడి దగ్గర జ్ఞానాన్ని నేర్చుకుందా అంటే, అంత అహంకారి అంత ఇది ఆయన దగ్గర మనమేం నేర్చుకుంటాం అంటాడంట లక్ష్మణుడు ఎప్పుడు అగ్రెసివ్ అనమాట. అంటే లేదు లక్ష్మణ వెళ్ళంటే అప్పుడు చెప్తాడంటే అండి రావణాసుడు, లక్ష్మణ నా అహంకారమే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. ఈ అహంకారం ఎలాంటిదంటే ఎప్పుడు కూడా చెడు త్రోవలోకి నాకు తీసుకెళ్ళింది కానీ మంచి త్రోవలో నాకు నడిపించలేదు లక్ష్మణ. అన్ని అనర్థాలకి మూల కారణం అహంకారమే అని నాకు ఇప్పుడు తెలిసింది లక్ష్మణ అని. అప్పుడు ఇంకా ప్రాణం పోవట్లేదు, చాలా బాధపడిపోతున్నాడని అప్పుడు రాముడు దానికి పూర్వ స్మృతి ఇచ్చి, అప్పుడు వీళ్ళు జయ విజయలాగా ఉండి అడుగుతారు కదా, 3 జన్మల్లో విరోధులకైనా మేము 3 జన్మల్లో ఉంటాము, అంతేగాని ప్రభు నిన్ను విడిచి 7 జన్మలు ఉండలేమని చెప్పి అప్పుడు అడుగుతాడు, ప్రతి జన్మలోనూ నీ చేతిలోనే మాకు మరణం రావాలి అని. అది గుర్తొచ్చి అప్పుడు రావణాసుడు చూడండి ఎంతైనా భక్తుడు కదా, ఎంత ఏడుస్తాడంటానండి. నాన్నగారు చెప్తున్నారు, అయ్యో ప్రభువు నన్ను ఈ శాప విమోచన చేయడానికి ఎంత కష్టపడ్డావయ్యా, సంవత్సరం ఎంత కష్టపడ్డావయ్యా, నిన్ను ఎంత కష్టపెట్టానయ్యా అని అప్పుడు రియలైజ్ అవుతాడంట. నాన్నగారు అంటున్నారు, ఎప్పుడు అమ్మ అందుకని మనము 4 సార్లు ఆలోచించుకొని మాట్లాడడం, ఏ పని చేసినా అసలు అది భగవంతుడి దగ్గరికి నీకు తీసుకెళ్ళకపోతే ఆ పని చెయ్యొద్దు. తలంపు మాట చేత అన్ని ఒక్కలాగా ఉండాలి. రావణాసుడంత భక్తుడు చూసేవా, అప్పుడు తెలుసుకుంటాడంట. రావణాసుడు అప్పుడు తెలుసుకొని అప్పుడు పశ్చాత్తాపం పొంది అప్పుడు రాముడికి చెప్తాడనమాట. అయితే రావణాసుడిని దహనం చేయడానికి విభీషణుడు అంత సముఖంగా లేకపోతే ప్రతి దగ్గర అండి నాన్నగారు రాముడు కళ్యాణ గుణాలు చెప్పి, ఇటు పక్క మనకి చెప్పి, మనం ఎలా ఉండాలో చెప్పి, అమ్మ రక్షించేదే రామాయణం అమ్మ, మనకి ఎలాగ నడుచుకోవాలో ప్రతి క్షణం ప్రతి ఒక్కరి ద్వారా మనం తెలుసుకోవాలమ్మా. అధ్యయనం రామాయణం చదివిన తర్వాత నేను చనిపోయినా పర్వాలేదు 2 సార్లు అన్నారండి తండ్రి మాట. అయితే అప్పుడు విభీషణుడికి చెప్తాడట, నేను నగరంలోకి అడుగు పెట్టకూడదు కానీ విభీషణ
లంకకి రాజు ఆయన. లంకకి రాజు ఎంతమందిని గెలుచుకున్నాడు, ఈ లంకని ఎంత బంగారు లంక చేశాడు. అలాంటిది అతన్ని అలా వదిలేకూడదు విభీషణ. నువ్వు వెళ్ళి దహన సంస్కారాలన్నీ చేసి రావాలి రావణ. విభీషణ అని రాముడు చెప్పి పంపిస్తాడంట రావణాసుడిని. నువ్వు దహన కార్యాలన్నీ చేసేసి రావాలి విభీషణ అని రాముడు చెప్పి పంపిస్తాడమ్మా. రాముడు అంత దయాహృదయుడమ్మా. అటువంటి రాముడు ఈ సుగ్రీవుడు నాన్నగారు చెప్తున్నారు అనమాట. సుగ్రీవుడికి స్నేహం ఆంజనేయ స్వామి కలిపాడు రాముడిని సుగ్రీవుడిని. ఆ స్థలం మేము వెళ్ళి చూసామమ్మా, అగ్నిసాక్షిగా కలిపాడు అని చెప్పి. అప్పుడు చాలా మాటలు అసలు అమ్మా, ఎంతటి వాళ్ళనైనా మనం మంచిగా మంచి మాటలతో మనం చల్లారపరచొచ్చమ్మా. చూడు లక్ష్మణ, వర్షాకాలం వచ్చేస్తున్నప్పుడు వెళ్ళిపోయింది, అయినా సుగ్రీవుడు మన పని ఏమీ చేయట్లేదు అని వెళ్తే లక్ష్మణుడు ఇంకా చాలా సీరియస్ గా వెళ్ళి వాలి ఏతో వెళ్ళాడు. ఆ ద్వారం ఇంకా ముయ్యబడలేదని తారతో ఇంకా చాలా ఉద్రేకంగా అంటే, తారమ్మా అక్కడ చెప్పిన మాటలమ్మా నాకైతే ఎంత నచ్చాయో అమ్మా. నాన్నగారు చెప్పడం ఏంటంటే, మేము కూతులము, ఎలాగో మా మనసు సంచలము, మేము ఎలాగో స్థిరత్వం లేని వాళ్ళము, మరి మేము ఇలాగే ప్రవర్తిస్తాము. అందులో సుగ్రీవుడు కొన్ని సంవత్సరాలుగా ఏ ఆనందానికి నోచుకోలేదు, అందుకే సడన్ గా వచ్చేసరికి ఇంకా రాణులతోని ఆ మందుతోని అలా ఉన్నాడు. కానీ మీ పని మర్చిపోలేదు లక్ష్మణ, మర్చిపోలేదు, తప్పకుండా చేస్తాడు లక్ష్మణ, మర్చిపోలేదు. అయితే కొంత ఇప్పుడు ఎన్నాళ్ళకి ఆయనకి ఈ ఆనందం కలిగింది కదా అని కొంచెం భోగిస్తున్నాడు, ఏదో ఆటలు పాటల్లో ఉన్నాడు లక్ష్మణ అని. ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళ్లకుండానే తార అంత చక్కగా ఆ లక్ష్మణుడికి ఆ కోపాన్ని, ఆ ఉద్రేకాన్ని చల్లారిపరిచేసిందటండి అని చెప్పి నాన్నగారు, అమ్మ నాకెందుకో ఎంత నచ్చిందోనమ్మా తార చెప్పిన మాటలు అని చెప్తున్నారు అనమాట నాన్నగారు. అలాగే వీళ్ళందరూ కూడా, ఈ పంచకన్యలు అందరూ కూడా, ఎందుకంటే కన్యలంటేనమ్మా పెళ్ళిళ్ళు అయిపోయినా వాళ్ళు భూమిలోంచి ఉద్భవించారు, అంతేగాని ఒక స్త్రీ గర్భంలోంచి యోనిలోంచి వాళ్ళు జన్మించలేదు. అందుకు వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినా సరే వాళ్ళు పంచకన్య, వాళ్ళు కన్యలేనంటమ్మా అని వాళ్ళు అలా చెప్పారమ్మా అని చెప్పి నాన్నగారు అంటున్నారు అనమాట. నాకైతే ఎందుకోనమ్మా నచ్చలేదమ్మా. కానీ వీళ్ళ శ్రీరామనవమి కదమ్మా, పానకం తాగుతూ మనం ఇలాంటి మాటలు చెప్పకూడదు కదమ్మా అంటున్నారు అనమాట నాన్నగారు. సో నాన్నగారు చెప్తున్నారండి, రాముడంటే ఎప్పుడూ కూడా, ఏ రోజు కూడా రాముడు కోపం తెచ్చుకోవడమే తప్ప కోపం రాలేదంట రాముడికి. ప్రతి ఒక్క అప్పుడు లక్ష్మణుడు చెప్తాడంట, 14 సంవత్సరాలు మనం చక్కగా మంచిగా సత్పురుషుల్ని సేవించుకొని, ఋషుల్ని సేవించుకొని మనం ఎంతసేపు గడుపుతాము లక్ష్మణ. ఏ ఋషి దగ్గరికి వెళ్ళినానండి నాన్నగారు చెప్తున్నారు, వాళ్ళకంటే ముందు రాముడు మీ దర్శనం చేసుకోవడం వల్ల నా జన్మ ధన్యమైంది అనేవారంట. అదమ్మా రాముడు. అందుకమ్మా రాముడు యాద పురుషుడు. ప్రతి ఒక్కరు, ఏ భరద్వాజముని దగ్గర కానీ, ఎవరి దగ్గర కానీ, గౌతముని దగ్గర కానీ, ఎవరి దగ్గరికి వెళ్ళినా
ఈయనే ముందు వాళ్ళకి మీ ఈ విధంగా మీ దర్శనం చేసుకున్నాము, అందుకు మేము ఎంతో అదృష్టవంతులు అని ముందు ఈయనే మాట్లాడేవాడంట. ఈయనే చెప్పేవాడు, రాముడే చెప్పేవాడమ్మా. మనం రాముడు లాంటి వాడిని మనం ఎప్పుడు చూడమమ్మా. రామాయణం లాంటి గ్రంథమే లేదమ్మా. అసలు ఏంటంటే ఆ రాక్షసుల్ని హింసాడు కూడా నాన్నగారు అంటున్నారు అనమాట. అమ్మ మనం మందరి వల్ల ఇలాగ అయ్యింది, కైకే మనసు మార్చేసింది అనుకుంటాం కానీ అమ్మ రాముడు వచ్చిన పని ఏంటంటే రాక్షస సంహారం, రావణ సంహారం. ఆయన చెప్తాడు కదా, ఎప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో, ఎప్పుడు అధర్మం పెరిగిపోతుందో అప్పుడు నేను ప్రతి యుగంలోనూ నేను అవతారం దాలుస్తానని. అందుకే వచ్చిందమ్మా రామావతారం. కానీ రాముడికి తెల్లవారితే పట్టాభిషేకం అంటే అప్పుడు అయ్యో రాముడికి పట్టాభిషేకం జరిగితే ఇంకా అయోధ్య అంటే రాముడు అసలు రాముడు అంటండి నాన్నగారే చెప్పినట్టున్నారండి మాట. ఎప్పుడో ఏంటంటే అయోధ్యలో ఏదైనా చిన్నపిల్లలు చనిపోయినా ఏదైనా చెడు జరిగితే రాముడు అనుకునేవాడంట, నా పరిపాలనలో ఏదో లోటు ఉందా, ఏదైనా లోపం ఉందా అనుకునేవాడంటండి రాముడు. మనం అమ్మ ఎంతసేపు ఎదటి వాళ్ళ మీద గెంటేస్తామమ్మా, మనకు మనం ఒప్పుకోము, రాముడు అలా అనుకునేవాడు అని. అయితే అటువంటి రాముడు పట్టాభిషేకం అయితే ఇంకా అయోధ్యను ఇంకా తన ప్రజల కోసం, ప్రజల రాజు కోసం ఆలోచించడం కాదు, రాముడు ప్రజల కోసం ఆలోచిస్తాడు కదా. ఇంకా భరతుడు అసలు నాన్నగారు అంటారు ఒక ఏంటది గట్టు మీద చెట్టు కోసం, ప్లాట్ చెట్టు కోసం, కొబ్బరి చెట్టు కోసం కోట్లకి వెళ్ళిపోతారు అందములు, అక్క చెల్లెళ్ళు. అలాంటిది రాముడు అందములు ఏంటమ్మా, నాకుద్దంటే నాకుద్దు అన్నారు రాజ్యాన్ని, ఎవరికి వారేను. భరతుడు కూడా అలాగే నాకుద్దంటే వెళ్ళిపోయాడు కదమ్మా, నాకుద్దంటే నాకుద్దు అన్నారమ్మా రాముడు. అన్నదమ్ములు మన అన్నదమ్ములతో ఎలా ఉండాలి కూడా మనకి రామాయణం నేర్పుతుందమ్మా. రామాయణంలో చెప్పని మాట లేదమ్మా, ప్రతిదీ కూడా రత్నాలు ఉన్నాయమ్మా ఏరుకుంటే అంటున్నారు నాన్నగారు. అయితే అప్పుడు దశరథ ఈ రాముడు ఆ ప్రజల్ని అది సొంత కన్నా పిల్లల కంటే కూడా ఎక్కువగా ప్రజల్ని అలా చూసుకుంటాడు. ఇంకా అయోధ్యలో ఉండిపోతే ఇప్పుడు మరి ఈయన వచ్చిన పని ఏంటి? ఈయన వచ్చింది రాక్షస సంహారాన్ని చూసించదా, దుష్ట శిష్ట రక్షించదా అని. అప్పుడు ఎవరినో ఒకరి చేత ఏదో అనిపించాలని అసలు అయోధ్యలోనంటండి ఎంత వెతికినా వక్ర గుణం అంటే చెడు గుణం ఉన్నవాడు ఒక్కరు లేరటండి, ఒక్కరు కనపడలేదంట. తెలుసు అసలు నిజంగా రామరాజ్యం అంటే అది అమ్మా. ఎందుకంటే అందరూ కూడా అసలు వక్ర బుద్ధి ఉన్న వాళ్ళు ఒక్కరు కనపడలేదంట. అప్పుడు వెతికితే మందర దొరికిందంటే, మందర కైకే రాజ్యం నుంచి వచ్చింది కదా, అప్పుడు దాన్ని ఈశ్వరుడు ఉపయోగించుకున్నాడమ్మా. మందర నాలుగుని నూటిన ఈశ్వరుడు ఉపయోగించుకున్నాడమ్మా. అందుకే రాముడు లక్ష్మణుడు ఉద్రేకపడుతుంటే రాముడు ఎంత నిదానంగా ఇది ఈశ్వర సంకల్పం, మనం అరణ్యవాసం చేయాలి, భద్రుడు రాజ్యం వెళ్ళాలి, భద్రుడు రాజు అవ్వాలి, మనం అరణ్యవాసం చేయాలనేది ఇది ఈశ్వర సంకల్పం. విధి లక్ష్మణ అని చెప్పి నాన్నగారు చెప్తున్నారు. అసలు అమ్మా ఈ సీతాదేవిని ఎత్తుకుపోవడం ఇవన్నీ మనం అలా రావణాసుడు కారణం అనుకుంటాం కానీ అది నాన్నగారు ఎక్కుతాను నాకమ్మా అదంతా.
రాగా ఎవ్వరు తప్పించలేదమ్మా, ఎవ్వరు తప్పించలేదని. సో అలానే ఇక్కడ రాముడు కూడా చెప్తున్నాడు మరి ఇది మనం అనుకున్నట్టుగా ఇది మందర కాదు, మందర కైకేయి లేదు కాదు, ఇదంతా ఈశ్వరు సంకల్పం, ఇలా జరగాలని ఉంది, జరిగింది అంతేను అని లక్ష్మణుడు రాముడు చెప్తాడనమాట. సో అది రాముడు అంతటి దయగలవాడమ్మా, అంతటి దయగలవాడి అసలు ఆ వాలి చనిపోయినప్పుడు కూడాను చెప్తాడంట. చాలాను రాముడు చెప్పింది కూడా న్యాయంగానే ఉందమ్మా, అంటే నీకు నాకు అంటే అప్పుడు వాలి తార అంటాడంట, సుగ్రీవుడితో మీకు స్నేహం కావాలంటే మీరు స్నేహంగా ఉండండి, సుగ్రీవుడు మీకు ఏదైనా సహాయం చెయ్యాలి అనుకుంటే సుగ్రీవుడు చెయ్యనియండి, మేమేమి సుగ్రీవుడికి మీకు సహాయం చెయ్యొద్దని మేము అనలేదు కదండి అని తార గొప్పగా మాట్లాడదు. అయితే రాముడు చెప్తాడంట, మరి నువ్వు చేసి అయితే అప్పుడు వాళ్ళు మాత్రం విలేజ్ అవుతాడట. రాముడు చెప్తాడట, నాన్నగారు ఏం చెప్తాడంటే, రాముడమ్మా నాకు నచ్చలేదు కానీ రాముడు బాగా చెప్పాడమ్మా, నువ్వు నీ తమ్ముడు భార్యని నీ దగ్గర ఉంచుకున్నావు, ఆ తర్వాత కొడుకుని అలా తమ్ముడు కొడుకుని అలా చేసావు, మరి అందుకనే నువ్వు రాజు అయ్యుండి నువ్వు ఇలాగ శిక్షణ చేయకుండా చేసావు, అందుకు నువ్వు అనుభవించావు, ఇప్పుడైనా మంచిగా ఉన్నది అంటే అప్పుడు ఎంత జరగలవాడు, అందుకని నీ చేతులు నాకు మరణం లభించింది అని సంతోషంగానే వాడు మరణించాడమ్మా. కానీ మరి ఎందుకో నాకైతే తార మాటలు నచ్చాయమ్మా, నాకు తార మాటలే నచ్చాయమ్మా నాకు అంటున్నారు అనమాట నాన్నగారు. సో మనం ఏంటంటే ఎక్కడైనానమ్మా మనం ఏది మంచిదని మనం చూడాలి, అంతేగాని మనం మంచిగా చూడాలమ్మా, మంచిని చూస్తే మంచి కోరుకుంటాము. వీళ్ళందరూ అని చెప్పి అందరూ అంటున్నారు, అందరి హృదయాల్లోనూ చెప్పారు కదా, రామకృష్ణ కూడా ఇక్కడ కూడా అంటే నిద్ర చేయించిన వాడంట. అందుకని లక్ష్మణుడు మరణించిందమ్మా, అక్కడ ఊరిలో అక్కడ లక్ష్మణుడు మరణిస్తాడు, నిర్ణయిస్తుంది లక్ష్మణుడు కూడా చేసుడు అంటే నిద్రని జయించాలంటే అందుకని నిద్ర లక్ష్మణుడికి ఇక్కడ ఇచ్చారమ్మా అని ఇక్కడ చెప్తున్నాను అనమాట. కానీ లక్ష్మణమ్మ సరెండర్ అంట. ఈ మధ్యన నా అధికారులు ఈ మధ్యనండి నాన్నగారు సరెండర్ కోసం చెప్పుతూ అసలు సరెండర్ లీడ్స్ టు వన్నెస్ అని చెప్తున్నారు. అసలు సరెండర్ నువ్వు అయితే మనం కంప్లీట్ సరెండర్ అవ్వలేము. లక్ష్మణుడు చూసారా, ఇక్కడెక్కడో కుటీరం వేయమని పంచవతిలో చెప్తే నన్ను అంత చదివాని చేయకండి, నాకంత బాధ్యత వద్దు, నాకంత వద్దు, మీరు ఎక్కడ వేయమంటే అక్కడ వేస్తాను అంటారు కదా అంటే అని నాన్నగారు అంటారు. ఇప్పుడు అందరికీ పెద్దరికాలు కావాలమ్మా, లక్ష్మణుడు మాత్రం నన్ను అప్పుడే అంత పెద్దవాడిని చెయ్యొద్దు, మీరు ఎక్కడ వేయమంటే అక్కడ వేస్తాను అన్నాడమ్మా. అది లక్ష్మణుడి యొక్క శరణాగతి. సరెండర్ ఎలా ఉంటుందంటే భగవంతుడి కంప్లీట్ గా మన శరణాగతి చెందితే అసలు కన్ను లేక కళ్ళు లేక చూసి, కాళ్ళు లేక నడవగలడు, కళ్ళు లేకుండా చూడగలడమ్మా, చేతులు లేకుండా పని చేయగలడు. అమ్మ ప్రహ్లాదుని
కొండ మీద నుంచి విసిరిస్తే మరి చేతి ఎలా రక్షించాడమ్మా? చేతులు కావాలా ఆయనకి రక్షించడానికి? ఆయనకి చేతులు కావాలా రక్షించడానికి? అని అంత శరణాగతి ఉంటే అప్పుడు నీవు అసలు గజేంద్రుడికి ఏంటి, ద్రౌపదికి ఏంటి, ప్రహ్లాదుడికి ఏంటి, ఎలా రక్షించాడమ్మా? మనకి నాన్నగారు ముందు చెప్తున్నారు, విశ్వాసం శరణాగతి రెండు ఉండాలి. కానీ ఇప్పటికి కూడా ద్రౌపదికి హృదయవాసాన్ని పిలవలేదని నేను ఆలస్యంగా వచ్చానని చెప్పాడు కదా. సో అందుకని ఏంటంటే మనం కంప్లీట్ గా శరణాగతి చెందితే మన మంచి చెడ్డలు అన్నీ నీకు ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా చేయాలో, నిన్ను సృష్టించిన నిన్ను సృష్టించిన వాడిని నేను నిన్ను వదిలేస్తానా అని అంటున్నాడు కదమ్మా పరమాత్మ అని చెప్పి నాన్నగారు సరెండర్ కోసం చాలా చాలా చెప్తున్నారు ఈ మధ్యన. అలాగే లక్ష్మణుడికి అంత శరణాగతి అంట. తర్వాత ఇంకోటి ఎంత బాగా చెప్పారంటే నాన్నగారు, ఇప్పుడు అరణ్యంలో నడుస్తున్నప్పుడు అండి ముందు దేవుడండి రాముడు పరమాత్మ, మధ్యలో మాయ అంటండి సీత, మధ్యలో సీత మాయ అంటండి, వెనకాల లక్ష్మణుడు దేవుడు అంటండి. ఈ జీవుడిని పరమాత్మ వైపు చూడనివ్వకుండా నాన్నగారు ఎంత నవ్వుకొని చెప్పారండి. ఆవేళ మాయ ఎలాగంటే ఒకసారంట అలా చెట్టు మీద పండుతామంటదండి, చేస్తాడంటండి. అంతే. ఈయన భగవంతుడిని, పరమాత్మని, రాముడిని, పరమాత్మని చూడడం అవుతుందండి. ఇలా చూద్దాం అనుకుని సరే ఆ చెట్టు మీద పడతామంట, ఇలా చూద్దాం అనుకుంటే ఆ చెట్టు మీద కాయ తెమ్మంటదండి, ఇలా తెమ్మంటేనంట చింతామణి పచ్చడు, చింతామణి దొట్టే, చింతామణి పచ్చడి అని. అసలు ఈ మాయ జీవుడిని పరమాత్మని చూడకుండా చేసేస్తుందంటండి, చూడనివ్వదంటండి, పరమాత్మ వైపు అడుగు వెయ్యనివ్వదంట, కళ్ళతో చూడనివ్వదంటండి. మాయ అంత బలీయమైంది సీతమ్మ మాయ. అమ్మ మనకి కూడా మాయాధీశుడిని మనము శరణాగతి చెందకపోతే ఈ మాయలోంచి మనం బయటపడలేమమ్మా. భగవంతుడి చేతిలో మాయ ఉంది, మనమేమో మాయ చేతిలో ఉన్నాము. సో మనం వాడిని, ఆ మాయాధీశుడిని, ఆ మాయాధిపతిని పట్టుకుంటే తప్ప మనం ఈ మాయలోంచి బయటికి రాలేమమ్మా. మనం ఈ మాయలోంచి బయటికి రావాలంటే ఆయనకి మనం సరెండర్ అవ్వాలి. విశ్వాసం 100% నా వల్ల ఏమీ జరగదు తండ్రి, నీవే. ఏ ఆలోచన వచ్చినా, ఏది వచ్చినా ఆలోచన వస్తుంది, అది ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి వచ్చింది. సో ఆలోచన గెంటేసి పరమాత్మను పట్టుకో, అంతే. నువ్వు నిరంతరం అలా ఉండాలి, ఉంటేనే మనం ఏ మాయలోంచి బయటపడతామమ్మా. చూసేవా జీవుడిని ఈ మాయ అస్సలు లోపలికి అసలు వెళ్ళనివ్వదు, బయటే చూద్దామంటది. మనకు కూడా ఆ సినిమాకి వెళ్దామా, ఈ సినిమాకి వెళ్దామా, వాళ్ళ ఇంటికి వెళ్దామా, వీళ్ళింటికి వెళ్దామా, ఈ ఊరు వెళ్దామా, ఆ ఊరు వెళ్దామా, అరుణాచలం వెళ్ళిపోదామా, జిన్నూరు వెళ్ళిపోదా, ఇలాగా మనల్ని తిప్పేస్తుంటదమ్మా. మాయకి చాలా బలము. ఆ మాయని అధిగమించాలి, ఆ మాయ దాటాలంటే మనం మాయాధీశుడిని పట్టుకుంటే తప్ప మనం బయటపడలేమమ్మా అని చెప్పి ఆయన పరమాత్మ అంట, ఈయనేమమ్మా ఈ సీతాదేవి మాయ అంట, లక్ష్మణుడేమో జీవుడంట. ఇలా చెప్తున్నారు అనమాట నాన్నగారు. వివేకానందుడు కూడా అసలు ఎప్పుడు ఏంటది
ఆ, అదే అందరూ అదే బలంగా పనిచేయండి, బలంగా తినండి ఇలా చెప్పిన వాడు, అలాంటిది రామాయణ కోసం ఆయన కూడా చెప్పాడంటండి. ఎలా అంటే మనం రాముణ్ణి ఆరాధించడంలో మనము చాలా చాలా, ఎందుకంటే రాముడు అదే వివేకానందుడు కూడా రామాయణం కోసం చెప్పాడట. ఆ? ఎలా అంటే ఎవరు రాముడు అయోధ్య నుంచి అరణ్యంలోకి వెళ్తున్నప్పుడు అటండి, ఇంకా రాముడు ఎంత తృప్తిగా, ఎంత ప్రశాంతంగా ఆ ఆ, అయోధ్యను వదిలేసి రాముడు వెళ్ళినప్పుడు తాను పొందవలసిందేదో పొందేననే తృప్తితో, ఆత్మజ్ఞానం ఆయనే జ్ఞానం, కానీ అసలు తను పొందవలసిందేదో పొంది వెళ్తున్నాను అనే తృప్తితో, ఎంతో సంతోషంతో అలాగా వెళ్తాడంట రాముడు. ఏంటి, అయోధ్యను విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళినప్పుడు. అంతేగాని లక్ష్మణులాగా ఉద్రేక పడడంట. ఎందుకంటే అందుకనే ఆ 14 సంవత్సరాలు కూడా రాముడు సత్పురుషులతో సహవాసం, తర్వాత రాక్షస సంహారం. అప్పటికి సీతాదేవి అంటది కదా, నువ్వెందుకు రాక్షసులు మనకేమీ అన్యాయం చేయలేదు, అలాంటప్పుడు వాళ్ళని సంహరిస్తాను అని నువ్వు వాళ్ళకెందుకు మాట ఇచ్చావు అంటే అప్పుడు చెప్తాడండి రాముడు. నాన్నగారే చెప్పాడండి ఇవన్నీ. నాన్నగారు అమ్మ మనం ఏ భూమి మీదకి వచ్చిన పని ఏంటి, నాన్నగారైతే ఇలా చెప్పారు అనుకుంటే కాఫీ తాగి ఇడ్లీ తిని మనం భూమి మీదకి వచ్చామా, సీత మనం వచ్చిన పని ఏంటి, మనం వచ్చింది రాక్షస సంహారం కోసం అని రాముడు సీతకి చెప్తాడు. అదేంటి, మనకేమీ అన్యాయం చేయనప్పుడు వాళ్ళకి మీరెందుకు మాట ఇచ్చారు అని. సో అలా రాముడేమో సీతకి అలా చెప్తాడు. సో అందుకనేనండి 14 సంవత్సరాలు కూడా ఆయన ప్రతి క్షణం కూడా సత్పురుషులతో సహవాసం చేసి మంచి మంచి వాళ్ళతో కలుసుకొని వాళ్ళందరికీ కూడా ఎంతో వినయంగా వాళ్ళందరి దగ్గర అన్ని నేర్చుకుంటాడండి రాముడు అంట, చెప్తారు నాన్నగారు. సో మనం అదేంటమ్మా చదవకుండా, మీరు అధ్యయనం చేయకుండా చదవకుండా రామాయణంలో ఏముంది అంటారేటమ్మా, కథే అంటారేంటమ్మా, కథ కాదమ్మా, రత్నాలు ఉన్నాయమ్మా రామాయణంలో. ప్రతి ఒక్కరు ఎవరిని చూసుకున్నా ప్రతి ఒక్కరు, ఈ పంచకన్యలే కాదమ్మా, విభీషణుడు, కుంభకర్ణుడు అందరూ కూడా రావణాసుడు అహంకారం తప్ప మిగతా అందరూ అసలు వాళ్ళ ముగ్గురు 3 గుణాలమ్మా. ఒకడు రజోగుణం, ఒకడు సత్వగుణం, ఒకడు తమోగుణం. ఆ కుంభకర్ణుడు ఎప్పుడు నిద్ర. విభీషణుడు మాత్రం ఆంజనేయ స్వామి సీతాన్వేషణకి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ రామనామం వింటాడట. చూడండి, రామనామం వింటాడంట విభీషణుడు ఇంట్లోంచి. ఏంటి ఈ ఊర్లో అసలు నా రాముడు ఆంజనేయ స్వామి తిరిగి వచ్చినప్పుడు లంక కోసం, అసలు లంక కూడా బంగారు లంకను రాముడు అందుకే లక్ష్మణుడితో చెప్తాడండి. ఏంటంటే ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని కాదు, జాగ్రత్తగా వినాలని ఆంజనేయ స్వామి వచ్చి చెప్పాడటండి. ఆ లంక వైభవం గురించి ఎలా చెప్పాడంటే, రామనామం వినిపిస్తుంది, ఈ లంకలో ఎలా రామనామం వినిపిస్తుంది అనుకుంటే అది తర్వాత తెలిసింది విభీషణ్ ఇంట్లోంచి అని.
దానండి రోజునట ఎవరు ఆంజనేయ స్వామి రాముడికి చెప్పాడంటండి రాగాన. ఏంటి రాముడు అంట నాన్నగారు అంటున్నారు, మనం ఎంతసేపునమ్మా మనం చెప్పింది అందరూ వినాలనుకుంటాం కానీ అవతల వాళ్ళ మాట వినమమ్మా, వినడం నేర్చుకోవాలి. ఆంజనేయ స్వామి చెప్తుంటే రాముడు ఎంత శ్రద్ధగానే విన్నాడటంటే చెప్పాడటండి ఆంజనేయ స్వామి ఏంటంటే రోజు వేదాధ్యయనం అంటే రోజు వేదం ప్రతి ఇంట్లో కూడా లంకలో ప్రతి ఇంట్లో వేద పఠనం జరిగి తీరాలటండి. ఏదో టైం కూడా చెప్పారు నాన్నగారు, మరి అది ఇప్పుడు కానీ చెప్తున్నారు అనమాట నాన్నగారు. వేదం తర్వాత భజన అంటండి. ఈ రెండు రోజు లంకలో జరిగి తీరాలంటండి. అలాంటిదండి లంక. నేను అదే విన్నాను. మరి ఎలాగా రావణాసురుడికి ఏంటి ఇటువంటి బుద్ధి కలిగింది అని, వినాశకాల విపరీత బుద్ధిలాగా. కానీ ప్రతి ఇంట్లో ఉదయాన్నే వేదం పఠించి తీరాలట, వేద పఠనం జరగాలట అని ఆంజనేయ స్వామి చెప్తుంటే రాముడు ఎంతో శ్రద్ధగా విన్నాడంటండి. తర్వాత అందుకనే ఈ 14 సంవత్సరాల లోపల ఒకరోజు ఆ దశరథ మహారాజు తిరిగి వస్తే అసలు ఎవరు వచ్చి ఏ పండితుడు కావాలి, పురోహితుడు కావాలి, ఈ లంకలో ఎవరున్నారు అంత అంటే అప్పుడు విభీషణుడు రావణాసుడు తప్పించి అంత విజ్ఞాని, అంత జ్ఞాని, అంత పండితుడు, అంత పురోహితుడు, అంత వేదం తెలిసినవాడు, ప్రతి కర్మ తెలిసినవాడు ఇంక రావణాసుడు తప్పించి ఇంక ఎవ్వరు లేరని విభీషణుడు చెప్తాడండి. చెప్పితే అప్పుడు రాముడు వెళ్ళి ఆంజనేయ స్వామి వెళ్ళి అప్పుడు రావణాసురుడిని అప్పుడు ఎలా మెప్పించాలో అలా మెప్పించి, అదే చెప్తాను నాన్నగారు, ఆంజనేయ స్వామి మంచి వ్యాకరణ పండితుడు, మంచి మాటలు కూడా ఆలోచించి మాట్లాడేవాడు. అందుకని ఆంజనేయ స్వామి పంపిస్తేనండి అప్పుడంట ఏంటది ఆయనని ఇక్కడికి తీసుకురావడానికి చాలా మంచి కబుర్లు చెప్పి తీసుకొస్తారంట. ఎవరు? ఆంజనేయ స్వామి. సో అంత ఆంజనేయ స్వామి అంత అంటే దేవుడిని కలిపేవాడమ్మా ఆంజనేయ స్వామి, అందుకే గురువు అమ్మా. సో అయితే ఒకటి నాన్నగారు చెప్పారండి, గురువు ఎవరిని ఎంచుకుంటాడో తను తెలియబడాలని ఎవరిని ఎంచుకుంటాడో వారికి మాత్రమే తెలియబడతాడంట. అయితే ఎవరికి తెలియబడాలో అని గురువు ఉంటున్నప్పుడు మరి గురువు మనకి తెలియబడాలి. గురువు అనుగ్రహం మనకు కావాలి, గురువు కృప కావాలి. గురువు దయ మనం సంపాదించాలి అంటే మనం అర్హత యోగ్యత మనం సంపాదించాలండి. ఇలా నాన్నగారు చెప్పినవి చెప్పుకోవడం అనే కాదు. అయితే ఒకటే నాన్నగారు మాత్రం ఈ మధ్య చెప్తున్నారండి, మీరు ఏ పని చేసినా యజ్ఞం చేసినట్టు చెయ్యండి అమ్మా, ఏ పని ఏది తర్వాత ఇంకోటి అంటున్నారు అనమాట నాన్నగారు, మీరు ఏది చేసినా భగవంతుడిని పొందాలి అని భగవదర్పణగా చెయ్యండి అమ్మా, కించిత్ కూడా గర్వం లేకుండా చెయ్యండి అని చెప్తున్నారండి నాన్నగారు. సో ఎంతలాగంటే నాన్నగారు సో ఏంటి చెప్తున్నా ఇక్కడ అంటే ఆంజనేయ స్వామి అదే భగవంతుడు తెలియబడాలి అనుకోవాలంటే
మనం అర్హత సంపాదించాలండి. నాన్నగారు చెప్తున్నారు లవకుశులతో, లవకుశులకి తను నా ప్రభువు పిల్లలు వీళ్ళు, ఆ నేను పట్టుబడాలి, తెలియబడాలి అని ఆయన అనుకొని ఆయన దొరికిపోయాడండి. లేకపోతే అంతటి వాడు లవకుశుల్ని జయించలేడా? కానీ ఎందుకు అంటే తను అనుకున్నాడు తెలియబడాలి, తను పట్టుబడాలి. అలాగ భగవంతుడు మనకి తెలియబడాలి, ఎవరిని ఎవరిని తెలియబడాలి అనుకుంటే భగవంతుడు వాడికి తెలియబడతాడండి. అందుకని మనం మనోవాక్కాయ కర్మలందు మనం ఎలా మనం అన్ని మన తలంపు మాట చేత అన్ని నాన్నగారు అంటారు పవిత్రంగా ఉండాలమ్మా, ఆ, కపటంగా ఉండొద్దు. మీరు ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా మాట కోసం చెప్తున్నారండి. నాన్నగారు ఎప్పుడూ చెప్తారండి. తండ్రి దగ్గర మనకి ఎంతలాగా చెప్పేవారండి నాన్నగారు. ఆ ఎలా అంటే నేనే స్థితిని పొందానో అది మీకు పొందింపబడే వరకు గురువు మనల్ని వదలదండి. ఎక్కడ మనం ఉన్నామో అక్కడ ఎక్కడ ఉంచాలో గురువుకి తెలుసండి, ఎలా ఉంచాలో తెలుసండి, ఏమి ఇవ్వాలో తెలుసు, ఏమి ఇవ్వకూడదో తెలుసండి. ప్రతి ప్రతి క్షణం ఎంతలా కాపాడుకుని ఎంత చక్కగా ఉంచుతారండి. మనకి అనారోగ్యం వచ్చినా సరే దాని ఎఫెక్ట్ మన మీద ఉండకుండా నాన్నగారండి ఖండాంతరాలు దాటి సప్త సముద్రాలు దాటి ఎంత చక్కగా నాన్నగారు ఆయన ప్రతి క్షణం మనల్ని కంటికి రెప్పలా కాచుకుని ఎంతలా చూస్తున్నారండి మనకి నాన్నగారు. సో ఆయన మనకి పట్టుకున్నారు కాబట్టి ఆయనకి ఆయన మనల్ని ఊళ్ళో చేర్చుకున్నారు కాబట్టి ఆయన దగ్గర మనం, అందుకనే నాకు ఏదైనా నాన్నగారు చెప్పిందే వేదం, నాన్నగారు చెప్పిందే శాస్త్రం, నాన్నగారు చెప్పినట్టు అసలు ఇలాగా ఇంతలాగా సబ్జెక్ట్ చెప్పే గురువు మనకి దొరకదండి. ఒక రామాయణమే కాదు, ఒక ఆచార్యుల వారి కోసమే కాదండి. నాన్నగారి రామాయణంలోనే రామాయణంలో కథ చెప్తున్నాను అనుకోకండి అని చెప్పారండి. కంచి పీఠాధిపతి ఎక్కడ చెన్నైలోనే ఎప్పుడో నాన్నగారు ఇందులోనే చెప్పారండి. వెళ్ళి ఆయన కలిస్తే ఆయన అన్నారంట, ఇప్పుడు ఈ 5 రోజుల నుంచి మీరు చూస్తున్నారు కదా నాన్నగారు, డబ్బు వచ్చి అలా పడిపోతుంది, అసలు ఆచార్యుల వారు చెప్పిందేంటి, మేము చేస్తుందేంటి, ఆచార్యుల వారు 4 పీఠాలు స్థాపించి మీరు జ్ఞాన బోధన చెయ్యండి, అందరికి మంచిని బోధించండి, మీ పొట్టకి సరిపడా మీరు వెళ్ళి భిక్ష చేసుకోండి అని చెప్పి స్థాపిస్తే మేము చూడండి ఏం చేస్తున్నాము. ఎప్పుడో 30 సంవత్సరాలు నా నాన్నగారితో అన్నారట, మేము చూడండి కాలేజీలు కట్టి అవి కట్టి ఇవి కట్టి ఈ డబ్బే దీనిగా ఉంటున్నామండి, ఎవ్వరు ఆచార్యుల వారు చెప్పింది ఏంటి, మేము చేస్తున్నది ఏంటండి అసలు అని నాన్నగారితో చెప్పి బాధపడ్డారంట. నాన్నగారితో చెప్పారంట ఇప్పుడు 30 సంవత్సరాల కిందట, ఈ ఆచార్యుల వారు ఇలా చెప్పారమ్మా, అసలు గురువు చేయవలసిన పని, ఆచార్యులు చేయవలసిన పని ఏంటంటే క్లియర్ గా చెప్పారంట ఆచార్యుల వారు. మీరు 4 పీఠాల దగ్గర ఎవరినో ఉండాలి కనుక ఒక పీఠాధిపతిని పెట్టుకొని వాళ్ళు చక్కగా జ్ఞానబోధన చేసినట్టు మీరు చెయ్యండి అంతేగా అని చెప్తే మేమేమో వచ్చి ఆ డబ్బలగే ఇచ్చేస్తున్నారు అనేసి చెప్పారనమాట. నాన్నగారు చెప్పి మళ్ళీ రామాయణంలో ఇదో చెప్పుకుంటున్నామే అనేసి చెప్పారు నాన్నగారు. సో అది సంగతి. ఏమా పద్మ, హలో
పద్మ, హలో. హలో. తారమమయం జగమంతారమమయం అంతారమమయం అంతారమమయం జగమంతారమమయం అంతారమమయం. రామ 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 అంతరంగమున ఆత్మారాముడు అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపమున వింతలు సలుపగా సోమ సూర్యుడు సురలు తారలను ఆ మహాంబుధులు నీజంబులు అంతారామమయం జగమంతారామమయం అంతారామమయం. పిండాండంబులు అండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలు పిండాండంబులు అండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలు నదులు వనములు నానామృతములు వేద సహస్రములు అంతారామమయం విహిత కర్మములు వేద సహస్రములు అంతారామమయం జగమంతారామమయం అంతారామమయం. రామ 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 తిరిగించెప్పడు శంఖ చక్రయుగముంచేదో బంధింపడు ఏ పరివారం జీరడు అప్రగపతిన్ బంధింపడు ఆ కన్నికాంతర ధన్విల్లములను చక్కనొక్కడు వివాద ప్రోదిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణవనో సాహి. ఓం శ్రీనాథ పరమాత్మనే నమః. ఓం శ్రీనాథ పరమాత్మనే నమః. సద్గురుదేవ 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 పాహి మాం. నాన్నగారు 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 రక్షమాం. సద్గురుదేవ 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 పాహి మాం. నాన్నగారు 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 రక్షమాం. లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్యం.